హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా, రండి. మొత్తం 2 kgs ఫిషెస్ తీసుకున్నానండి. ఇలా ఫ్రై కోసం కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, మీరు స్పైసీ ఎక్కువ తింటే మరి ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మంచి నూనె వేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని మొత్తం పిండేసుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసుకుందాం. సో జాగ్రత్తగా కలపాలండి, ముళ్ళులు ఉంటాయి, కొచ్చుకుంటాయి. నాకు అలాగే కొచ్చుకుంది. సో మీరు జాగ్రత్త చూసి కలుపుతూ ఉండండి. మొత్తం ఇప్పుడు మిశ్రమం పట్టేశాక 2 గంటల వరకు మ్యారినేట్ చేసుకున్నాం కదా, సైడ్కి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసుకొని నూనె వేగేంత వరకు చూసుకుందాం. చూడండి, ఇప్పుడు నూనె వేడైందండి. ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, ఆ ఫిషెస్ని ఆయిల్లో వేసుకుందాం. మీకు బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. అలాగే మీకు ఫిష్ ఫ్రై ఎవరెవరికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఫ్రై అవుతున్న కొద్దీ ఆ మసాలా మొత్తం పైకి వస్తుంది కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మరో సైడ్ ఫ్రై చేసుకోవడానికి నేను తిప్పేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా తిప్పేసుకోవాలండి, లేకపోతే ముక్కలన్నీ చితికిపోతాయి. మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ తిప్పేసుకుందామండి. ఇలా 2 సార్లు చేసుకుందాం. అప్పుడు పీసెస్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన పీసెస్ని సపరేట్ చేసేసుకుందామండి. ఒక బౌల్లో నేను ఆల్రెడీ టిష్యూ పేపర్స్ పెట్టుకొని ఉంచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్స్ మొత్తం పట్టేస్తుందండి. చూడండి, ఇలా మీరు కూడా సపరేట్ బౌల్లో టిష్యూస్ పేపర్స్ పెట్టుకొని ఉంచుకోండి. ఇలా అన్నీ తీసుకొని సపరేట్ బౌల్లో చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమండి. ఈ ఫిష్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.